ఈరోజు మనం ఒక పాత కథ చెప్పుకుందాం. కానీ దానిలోని నీతి ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. అహంకారం వర్సెస్ తెలివి, ఈ పోరాటంలో చివరకు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ కథలో ఒక గర్విష్టి పిల్లి, ఒక స్మార్ట్ ఎలుక ఉన్నాయి. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక పాత ఇల్లు ఉండేది. అక్కడొక పిల్లి నివసిస్తుండేది. దానికి ఎలుకల్ని వేటాడటంలో తనని మించినవాళ్లు లేరని భలే గర్వం. ఆ ఇల్లంతా తన సామ్రాజ్యమని, ఆ ఎలుకలే తన లక్ష్యమని ఫీలయ్యేది. ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, రెండు వేర్వేరు ప్రపంచాలున్నట్టు. ఒకవైపు తన వేట టాలెంట్కి తెగ పొంగిపోయే పిల్లి, మరోవైపు పాపం ఆ పిల్లికి భయపడి ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ బతికే చిన్న ఎలుకలు. కాని అలా భయపడే ఆ ఎలుకలన్నింటిలో ఒక్క ఎలుక మాత్రం చాలా స్పెషల్. అది మిగతా వాటిలా కాదు, చాలా తెలివైంది. భయపడి దాక్కోవడం కాదు, ఆలోచించేది. మన స్టోరీ హీరో అదే. ఇప్పుడు పిల్లివైపు వద్దాం. తన గర్వంతో దానికొక ఆలోచన వచ్చింది. ఈ ఎలుకల్ని ఏదో ఒకటి చేసి మోసం చేయాలని డిసైడైంది. వాటన్నింటినీ ఒకేసారి పట్టేసుకోవాలని ఒక డేంజరస్ ప్లాన్ వేసింది. పిల్లి ప్లాన్ ఏంటంటే సింపుల్. ముందుగా ఎలుకల్ని బయటకు రప్పించాలి. అందుకోసం అది చనిపోయినట్టు యాక్ట్ చేస్తూ నేలమీద కదలకుండా పడి ఉంది. వాటికి డౌట్ రాకుండా అవి ధైర్యంగా బయటకొచ్చే వరకు ఓపికగా వెయిట్ చేయాలనుకుంది. ఇక పిల్లి వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతున్నట్టే కనిపించింది. పాపం పిల్లి నిజంగానే చచ్చిపోయిందనుకుని కొన్ని అమాయకపు ఎలుకలు మెల్లగా వాటి కన్నాల్లోంచి బయటికి రావడం మొదలుపెట్టాయి. ఆ రూమంతా సైలెంట్గా ఉంది. కానీ ఆ సైలెన్స్లోనే అసలు డేంజర్ దాగుంది. అయితే ఇక్కడే స్టోరీలో అసలైన ట్విస్ట్. ఒక చిన్న ఆలోచన మొత్తం సీన్ని ఎలా మార్చేసిందో చూడండి. మన హీరో ఆ తెలివైన ఎలుక ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయింది. మన తెలివైన ఎలుక మాత్రం బయటకు రాలేదు. దూరం నుంచే చాలా డౌటుగా గమనిస్తోంది. పిల్లి అలా సైలెంట్గా పడి ఉండటం దానికెందుకో తేడాగా కొట్టింది. వెంటనే దానికి అర్థమైపోయింది, ఇది పిల్లి నాటకమని. ఇంకస్సలు లేట్ చేయకుండా మిగతా ఎలుకలన్నింటినీ వెంటనే వనకిపొమ్మని గట్టిగా అరిచెప్పింది. అంతే, ఆ మాట వినగానే ఎలుకలన్నీ ఫట్ఫట్మని వాటి కన్నాల్లోకి దూరిపోయాయి. మరి పిల్లి సంగతేంటి? దాని ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. దాని గర్వం, దాని మోసం రెండూ ఓడిపోయాయి. సో ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందో, దాని ఫలితమేంటో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, ఫైనల్ రిజల్ట్ చాలా క్లియర్గా ఉంది. గర్వంతో ఉన్న పిల్లేమో మోసాన్ని నమ్ముకుని ఫెయిలైంది. కాని మన తెలివైన ఎలుక తన తెలివి, జాగ్రత్తతో తనని తాను కాపాడుకోవడమే కాకుండా అందర్నీ సేవ్ చేసి హీరో అయ్యింది. ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటే. మనల్ని నిజంగా కాపాడేది బలం కాదు, గర్వం అసలు కాదు. కేవలం జాగ్రత్త, తెలివి మాత్రమే. అదే మనకు అసలైన సెక్యూరిటీ. ఈ కథ కేవలం పిల్లి, ఎలుకల గురించి మాత్రమే కాదు, ఇది మనందరి గురించి. లైఫ్లో మనం కూడా కొన్నిసార్లు తొందరపడి రియాక్ట్ అవుతుంటాం గదా. అలా కాకుండా కాస్త ఆగి జాగ్రత్తగా ఆలోచించడం వల్ల ఎంత మేలు జరుగుతుందో కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.